ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది మా అమ్మగారు చనిపోయి ఎగ్జాక్ట్ 4 months తర్వాత తీసిన ఫోటో. ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ చేస్తే మనీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ శాలరీ. సో నేను మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని అనమాట. లైక్ నాకు ఫస్ట్ శాలరీ వచ్చిస్తే నీకు ఒక మంచి మొబైల్ తీసానమ్మా అని ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని. బట్ నా దురదృష్టం, నా దరిద్రం ఏమంటే నా ఫస్ట్ శాలరీ వచ్చింది మేము చదువుకున్న క్లాస్లోనే ఫస్ట్ నాకే జాబ్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ శాలరీ అనే హ్యాపీనెస్సే లేదు నా లైఫ్లో. ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఒక మొబైల్ తీసేయాలి అని ఎప్పుడు చెప్తుండే, బట్ అది అవ్వలే. సో అందరికీ ఫస్ట్ శాలరీ అంటే ఒక మెమొరీ గుర్తుండిపోతుంది. సో December 6th, 2020లో నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది. బట్ నాకైతే సాడ్ మెమొరీ, అమ్మ లేదు అనేసి. సో ఆ రోజు మనీ డ్రా చేసుకుని వచ్చి మా అమ్మ ముందర పెట్టి పూజ చేసుకున్నాను. బట్ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ ఉన్నప్పుడు అయినంత వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకొకరు కానీ, ఆఫీస్ కొలీగ్స్ కానీ దొరుకుతారు. ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతారు. బట్ పేరెంట్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు మనకు దూరం అవుతుంటారు. సో అయినంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక 5 minutes కాల్ వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మీరు కూడా అంతే, మీరు జాబ్ చేస్తుంటారు, దూరం ఉంటారు. అప్పుడు పేరెంట్స్ అయినా కానీ మీ పిల్లలకి ఒక్క కాల్ ఒక్క మెసేజ్ చేసి ఎలా ఉన్నారా, బాగుండవా, అంతా బాగానే ఉందా అని అడిగితే వాళ్ళకి కూడా ఎంతో కొండంత భరోసా వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఒక కాల్ చేసి ఒక మెసేజ్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే వాళ్ళకి అదే పెద్ద హ్యాపీనెస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు పిల్లలు కానీ పేరెంట్స్ని ఎప్పుడూ అయినంత ప్రేమించండి. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, బట్ ఆ మ్యాటర్ వరకే ఉంటాయి. కానీ వాళ్ళు కంప్లీట్గా ఇష్టం కాకుండా ఏమీ ఉండదు కదా. ఎందుకో చెప్పాలనిపించింది. ఎంతోమంది ఉంటారు ఫ్రెండ్స్ని, నేనే చూస్తున్నాను, చిన్న మ్యాటర్లకి అంతా కోపం చేసుకొని దూరంగా ఉండడం కానీ, లేకపోతే కానీ మాట్లాడుకుని ఉండడం కానీ ఇట్లాదంతా అవుతుంది. బట్ సడన్గా వాళ్ళు లేరు అనుకునే ఒక థాట్ వచ్చినా కూడా మీరు నార్మల్గా ఉండలేరు తెలుసా. జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేరు మీరు మీ లైఫ్ ఎలా తిరుగుతుందని. మీ లైఫ్లో అప్పటిదాకా లేని ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి అనిపిస్తుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అయినంత మీ పేరెంట్స్కి ఎక్కువ టైం ఇవ్వండి.